కుల వివక్షకు దళిత ఐపీఎస్ బలి. చూడండి, ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త, ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైన వార్త. కులం ఎంత భయంకరంగా ఉందో ఈ వార్తను చూస్తే అర్థమైపోతుంది. ఎంత బాధాకరం అంటే, ఒక ఐపీఎస్ అడిషనల్ డీజీపీ ర్యాంకరు తన రివాల్వర్తో తనే కాల్చుకొని చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే వివక్షత. ఒక ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, రాష్ట్రపతి అయినా, మంత్రి అయినా ఎక్కడికి ఎప్పటికీ వివక్షత ఉంటుందని చెప్పడానికి ఒక పోలీసు ఉన్నతాధికారి తన రివాల్వర్తో కాల్చుకొని చనిపోయినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి భారతదేశంలో ఉన్నదని నేను నిజంగా సిగ్గుపడుతున్నాను. సనాతన ధర్మము పక్కన ఇలా భారత రాజ్యాంగము, సనాతన ధర్మం వర్సెస్ ఇలా భారత రాజ్యాంగము. భారత రాజ్యాంగము భవిష్యత్తు నేర్పితే సనాతన ధర్మము ఇవాళ ఉన్నటువంటి కుల వివక్షత నేర్పుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. చాలా బాధాకరం. చూడండి ఎంత బాధాకరమో. కుల వివక్షతకు దళిత ఐపీఎస్ బలి. ఇంకా దళిత ఐపీఎస్ అట. ఇక గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఈ దళిత అనేటువంటి వర్డ్ని కూడా తీసేయాలని చాలా సందర్భాలు చెప్పిండు. మేము దళిత అని చెప్తే ఇలా ఉన్నటువంటి చాలా వరకు కమ్మలు, కాపులు, రెడ్డిలు మరి వాళ్ళ కూడా ట్యాగ్ పెట్టండి అని చెప్పినటువంటి సందర్భాలు. ఒక ఐపీఎస్ చదువుకున్నటువంటి మేధావి, ఒక యూపీఎస్సీ ద్వారా ఎన్నికైనటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని దళిత అనేటువంటి వర్డ్ దాంట్లో ఉంటుందా? భారత రాజ్యాంగంలో ఉందా? దళిత ఐఏఎస్, దళిత ఐపీఎస్, దళిత మంత్రులు అనేటువంటి సందర్భాలు ఉంటాయా? మరి దళిత అనే వార్డు మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్గా ఉన్నటువంటి సందర్భంలో, ఆయన ఇప్పుడు పొలిటికల్గా రాజకీయంగా ఉన్నటువంటి సందర్భాలు, అనేక సందర్భాలు దళిత అనే వార్డుని తీసేయండి అని చెప్పిండు. ఇక్కడ ఉన్నటువంటి ఆయనే చనిపోయినటువంటి సందర్భాలు కూడా కుల వివక్ష దళిత ఐపీఎస్ ఆఫీసర్ బలి. చూడండి, తెలుగువాడైన హర్యానా అడిషనల్ డీజీపీ పురణ్ కుమార్ ఆత్మహత్య. చూడు, తెలుగువాడైన హర్యానా అడిషనల్ డీజీపీ పురణ్ కుమార్ ఆత్మహత్య. చండీగఢ్లో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని బలవన్మారం, వెంటాడి వేధించిన సీనియర్ అధికారులు. తాజాగా మద్యం కాంట్రాక్టు ఫిర్యాదుతో నమోదైన లంచం కేసులో కుమార్ పేరు. 8 పేజీల సూసైడ్ నోట్ రాసి ఐపీఎస్ అధికారి ఆయనే రివాల్వర్తో కాల్చుకోండి. చూడు ఎంత బాధాకరం. చూడండి, చాలా బాధాకరం. ఒక పక్కన రామ్నాథ్ కోవింద్ లాంటి వ్యక్తిని, ఒక పక్కన ముర్మ లాంటి వ్యక్తిని, ఒక ముర్మాను ఆ పార్లమెంటుకు ప్రారంభించడానికి అవకాశం కల్పించిన దౌర్భాగ్యమైన పరిస్థితి సనాతన ధర్మం. ఇవాళ ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ మొట్టమొదటి దళిత బిడ్డగా ఇవాళ ఒక టెంపుల్కు పోతే ఆ టెంపుల్కు ఆహ్వానించినటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. తెలంగాణకు వచ్చేసరికి ఒక దళిత మంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు వేసినటువంటి భయంకర పరిస్థితి. ఒక ఐపీఎస్ ఆఫీసరు తప్పుడు ఆరోపణలు విన సీనియర్ అధికారులు వేధింపులకు గురై తన రివాల్వర్తో కాల్చుకున్నటువంటి సందర్భాలు. జిటుపోతుంది, ఏమైపోతుంది? మనం 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం అంటున్నాం. 75 గడిచిపోయింది. 76, 77, 78, 79, 80, రేపొద్దున 100 వచ్చినా ఈ వివక్షత ఇలానే కొనసాగిపోతుందానికి కారణం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని బరాబరి ఇంప్లిమెంటేషన్ చేయలేనటువంటి దద్దమ్మలు ఇలా పరిపాలించేటువంటి సందర్భాలు. ఒక పక్కన భారత రాజ్యాంగం ఇంత స్పష్టంగా చెప్తున్నప్పటికీ, భారత రాజ్యాంగంలోని బిఎన్ఎస్ చట్టాలు పటిష్టంగా ఉన్నప్పటికీ ఇవాళ ఉన్నటువంటి దళిత ఆఫీసర్ల పైన, దళిత నాయకుల పైన సనాతన ధర్మ పద్ధతిలో ఇలా వివక్షత కొనసాగడానికి ఇలా ఆస్కారము ఇలా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సందర్భాలు మనం చూస్తున్నాం. 100 ఏళ్ల సంబరాలు, 100 ఏళ్ళ ఆర్ఎస్ఎస్ సంబరాల్లో ఇలా ఇష్టానుసారంగా చేసిన రోడ్డు మీదకి వచ్చి ఇష్టానుసారంగా చేసే సందర్భాలు. ఒక పక్కన ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తనకు తానే కాల్చుకొని చనిపోయే విధంగా ప్రేరేపించి వేధింపులకు గురి చేసినటువంటి అధికారుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి. వాళ్ళ జీవితాలు చెర్లపల్లి జైలు లాంటిది, తీహార్ జైలు లాంటిది, ఇవాళ ఉన్నటువంటి ఏ జైలు అయినా వాళ్ళ జీవితాలను ఆ జైలుకి అంకితం కావాలి. చూడు ఎంత బాధాకరము, ఎంత దారుణము. చిన్న లంచం కేసులో ఆయన ఇరికిచ్చినటువంటి నేపథ్యం ఉంది. చాలా బాధాకరం. ఈ వార్త కూడా ప్రధానమైనటువంటి వార్త. చూద్దాం ఇది. చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి ప్రధానమైన వార్త అది. ఇగో ఇక్కడ చిన్ను కుల వివక్ష దళిత ఐపీఎస్ బలి. తెలుగువాడైన హర్యానా
అడిషనల్ డీజీ పురణ్ కుమార్ ఆత్మహత్య, 8 పేజీల సూసైడ్ నోట్ రాసిన ఐపీఎస్ ఆఫీసర్. 8 పేజీలు ఉంటుంది చూడండి. చండీగఢ్ అక్టోబర్ 8, హర్యానా పోలీస్ శాఖలో కుల వివక్ష, తెలుగువాడైన ఓ సీనియర్ దళిత ఐపీఎస్ అధికారి ప్రాణాలు తీసింది. పలువురు సీనియర్ అధికారులు వెంటాడి మానసికంగా వేయించడంతో భరించలేక ఆ ఐపీఎస్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇది హర్యానా అడిషనల్ డీజీపీ వై పురణ్ కుమార్ విషాదంతో మంగళవారం మధ్యాహ్నం చండీగఢ్ సెక్టర్ 11లోని తన బావమరిది నివాస భవనం సౌండరీ ప్రూఫ్ బేస్మెంట్లో కుమార్ బలవనానికి పాల్పడ్డాడు. రక్తం మడుగులో ఉన్న కుమార్ మృతదేహాన్ని ఆయన కుమార్తె గుర్తించింది. పోలీస్ శాఖలో కుల వివక్ష సహా పలు అక్రమాలకు వ్యతిరేకంగా గలమెత్తి పోరాడిన కుమార్ పలువురు సీనియర్ అధికారులు పగబట్టి వేధించడం, చివరికి ఓ లంచం కేసులు ఇరికించడంతో బలవనానికి పాల్పడ్డారు. వారు తనను మానసికంగా ఎలా వేధించింది? కుమార్ 8 పేజీల సూసైడ్ నోట్లు రాశారు. తన కెరీర్ను నాశనం చేయడానికి కుట్ర పన్నారు పేర్కొన్నారు. ఆ అధికారులు ఎవరనేది చండీగఢ్ పోలీసులు ఇంకా వెల్లడించలేదు. వారిలో కొందరు రిటైర్ అయిన అధికారులు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వేధింపులకు తోడు తాజాగా ఓ మద్యం కాంట్రాక్టు ఫిర్యాదుతో నమోదైన లంచం కేసులో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కుమార్ పేరును కూడా చేర్చారు. ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేశారు. ఈ పరిణామాలతో కుమార్ కలత చెందినట్లు తెలిసింది. కుమార్ పేరు చెప్పి అతని సహాయకుడైన సుశీల్ 2.5 లక్షల లంచం అడిగాడని ఆ మద్యం కాంట్రాక్ట్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2.5 లక్షలు, 2,50,000 రూపాయలకే. ఆయన జీతం కూడా అంత జీతం కన్నా ఎక్కువ. ఆయన జీతము 2,63,000 ఒక ఐపీఎస్ ఆఫీసర్కు వాళ్ళ హోదాను బట్టి, వాళ్ళ ఉన్నటువంటి హోదాను బట్టి వాళ్ళ జీతం పెరుగుతుంటుంది. ఆయనకి ఇచ్చినటువంటి జీతం, ఆయనకు ఇచ్చినటువంటి లంచం ఎంత? 2,50,000 రూపాయల లంచంలో ఆయన పేరును ఛార్జ్షీట్లు చేర్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఒక అడిషనల్ డీజీపీ ఐపీఎస్ అధికారి, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పేరును చేర్చి అవమానపరిచి వేధింపులకు గురి చేసినటువంటి మళ్ళీ పోలీస్ అధికారులే. వేధింపులకు గురి చేసినటువంటి పోలీస్ అధికారులు వాళ్ళ ఉన్నతమైనటువంటి అధికారులు. వాళ్ళు కులాన్ని అడ్డం పెట్టుకొని, మనుస్మృతిని అడ్డం పెట్టుకొని, సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని కనీసం పోస్టింగ్లు ఇవ్వడానికి కూడా ఇచ్చలేనటువంటి దౌర్భాగ్యాల పరిచయలో ఒక ఐపీఎస్ ఆఫీసరు కుల వివక్షతకు గురైపోయి తన రివాల్వర్తో తనే కాల్చుకొని చనిపోయినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిచయలు ఈ భారతదేశంలో ఉన్నామంటే మనం సిగ్గుతో తలంచుకోవాలి. ఎడిపోతుంది నా దేశం. ఎవడన్నా మొత్తుకుంటే నేను హిందువును, నేను బంధువును ఇదే అంటాడు. అరే యూజ్లెస్ ఫెలోస్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఎంత కష్టపడితే ఐపీఎస్ కావాలి, ఎంత కష్టపడితే ఆయన అడిషనల్ డీజీపీ కావాలి, ఎంత కష్టపడితే రేపో మాపో డీజీపీ అయ్యేటువంటి ఒక వ్యక్తి. ఎంత బాధ ఉంటే 8 పేజీల సూసైడ్ నోట్ రాసి 2,50,000 రూపాయలకు లంచం కేసులు ఇరికిచ్చి ఆయనను ఆత్మహత్య చేసుకునేలా చేసిలు. బంగారు లక్ష్మణ్ బీజేపీకి జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడు 1,00,000 రూపాయల కోసము ఒక న్యూస్ పేపర్లో రాపిచ్చి తనకు తనే ఆత్మహత్య చేసుకునేలా చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ భారతదేశంలో ఉన్నది. బంగారు లక్ష్మణ్ ఒక మాదిగ బిడ్డ. ఈ భారతదేశానికి భారతీయ జనతా పార్టీ ఏ అవుతుందో బీజేపీ అని చెప్పుకునేటువంటి జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి నేపథ్యంలో 1,00,000 రూపాయల లంచం కేసులో తనకి తనే ఆత్మహత్య చేసుకునేలాగా, తన ఆరోగ్యాన్ని తనే క్షీణించిపోయేలాగా న్యూస్ పేపర్లో రాపించి బ్రాహ్మణ్ మీడియా అగ్రవర్ణ నాయకుల కుట్రలకు బలైనటువంటి ఒక మాదిగ బిడ్డ బంగారు లక్ష్మణు 1,00,000 రూపాయల లంచం కేసు 1,00,000 రూపాయలు వసూలు చేసింది అన్నటువంటి నేపథ్యంలో తనకి తానే ఆత్మహత్య చేసుకునే, తనకు తానే ఆరోగ్యాన్ని క్షీణించిపోయేలాగా చేసుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి భారతదేశంలో ఉన్నది. ఇక్కడ ఒక దళిత ఐపీఎస్ ఆఫీసర్, ఒక అడిషనల్ డీజీపీ, ఒక డీజీపీ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి అధికారి మీద 2,50,000 రూపాయల లంచం కేసులో ఆయనకు ఎలాంటి సంబంధం లేనటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు చేయాల్సిన కేసులో ఆ ప్రమేయం లేకుండా కేసు పెట్టించి వేధింపులకు గురి చేసి ఆత్మహత్య చేసుకున్నంటే ఎడిపోతుంది, ఏమైపోతుంది చూడండి. ఇక ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్నటువంటి మేధావులు ఎవరికి భయపడరు, ఏ మతాన్ని ఏ కులాన్ని నమ్మరు. భారత రాజ్యాంగమే వాళ్ళకు ప్రమాణము, భారత రాజ్యాంగమే వాళ్ళకు ప్రధానమైనది, భారత రాజ్యాంగమే వాళ్ళ జీవితానికి వెలుగు. అలాంటి రాజ్యాంగం సాక్షిగా వాళ్ళ పదవులు చేపెట్టుకున్నటువంటి ఈ ఐపీఎస్ ఆఫీసరు మరణం నిజంగా భారతదేశానికి తీరని లోటు. మరణము ఈ భారతదేశానికి తీరని లోటు. చూడండి ఎంత దారుణము. లంచం కేసుల రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కుమార్ పేరును కూడా చేర్చారు. ప్రధానం లేని పోస్టుకు బదిలీ చేశారు. ఈ పరిణామాలతో కుమార్ కలత చెందినట్టు తెలిసింది. కుమార్ పేరు చెప్పి అతని సహాయకుడైన సుశీల్ 2.5 లక్షల లంచం అడిగాడని ఆ మద్యం కాంట్రాక్ట్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఆ విధంగా ఆయనే 2001 బ్యాచ్ హర్యానా క్యాడర్కి ఐపీఎస్ అధికారి 2008లో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి వేధింపులపై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా దళిత అధికారులపైన వివక్షపై ఎన్నికల కమిషన్ ఆశ్రయించారు. తాను ప్రభుత్వానికి సన్నిహితుడిగా నన్ను చెప్పుకున్న ఓ ఐపీఎస్ అధికారికి గత హర్యానా అసెంబ్లీ ఎన్నికలో పోస్టింగ్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. గతంలో ఐపీఎస్ అధికారులు పదోన్నతుల అక్రమాలపై హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనికి లేఖ రాశారు. ఉత్తమ సేవలకు రాష్ట్రపతి చేతుల మీదుగా పథకం అందుకున్నారు. పురన్ భార్య అమినిత్ కుమార్ 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని. ప్రస్తుతం జపాన్లో పర్యటిస్తున్న సీఎం సైని నేతృత్వంలో అధికారుల బృందంతో ఆమె కూడా పాల్గొనే పొందింది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఐపీఎస్ అధికారులే, ఒకరు ఐఏఎస్ ఒకరు ఐపీఎస్. ఎంత బాధాకరమైన, వాళ్ళ భార్య ఐఏఎస్, భర్త ఐపీఎస్ అధికారి. ఎంత బాధాకరం చూడండి, ఎంత విచ్ఛిన్నమైన కుటుంబం. నిజంగా ఈ వార్త అవుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. భార్య ఐఏఎస్, భర్త ఐపీఎస్, వేధింపులు తట్టుకోలేక ఇవాళ రివాల్వర్తోని చనిపోయిన సందర్భం అంటే ఇంతకన్నా భయంకరమైన వార్త న్యూస్ ఏది ఉండదు. నిజంగా చాలా బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. చాలా బాధాకరమైనటువంటి సందర్భాలు.